ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ సోమవారం దినంలో మనము కలుసుకోవడానికి దేవదేవుడు కృప అనుగ్రహించారు. పిల్లరా, నిజంగా ఈ లోకంలో ఇంతవరకు మనందరం సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచిత కృప. ఆ దేవదేవుడు ఆయన కృపాతిశయమును బట్టి మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువారు ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెబుదామా? అవును, దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో 24వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. దేవుడు అంటున్నాడు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. మరొకసారి చదవనా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. నువ్వు అలసిపోయావా? ఆశపడి పడి పడి అలసిపోయావా అంటున్నా. నీ ఆశ తీరలేదా? లోకంలో ఇక్కడ ఈ లోక సంబంధమైన ఆశల గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం లేదు. పర సంబంధమైన ఆశ. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. ఏమిటి ఆశ? నేను నీలా జీవించాలయ్యా, నేను నీవైపోవాలయ్యా. ఈ లోకంలో ప్రభువా, నాకు ఒక ఆశ ఉంది, నా కోరిక తీర్చు. నేను నీ బిడ్డలా జీవించాలి, నీలా జీవించాలి, నీలా ప్రేమించగలగాలి, నీలా మాట్లాడగలగాలి, నీలాంటి మనసు నాకు కావాలి. నా ఆశ తీర్చు. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచెదను. కృషించిన వారు. ఈ లోకంలో కృషించిపోయావా? అలసిపోయావా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఇక్కడ తృప్తి అనేది పరిశుద్ధుల వాంఛ. ప్రతి పరిశుద్ధుడు తృప్తి పడాలి దేవుని పరిశుద్ధాత్మని ద్వారా. ఇది ఆత్మదాహం. ఇది ఆత్మదాహం. పరిశుద్ధాత్మలో తృప్తి పొందడం, పరిశుద్ధతలో తృప్తి పొందడం. వీళ్ళరా, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన తృప్తి కాదు, పరిశుద్ధతలో తృప్తి. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనలను పరిశుద్ధులుగా ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడి ఈ దినము నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని అదేవ దేవుడు ఈ దినం మనందరికీ దయచేస్తున్నాడు. పరిశుద్ధతలో తృప్తి పొందుతూ ఉన్నావా? పరిశుద్ధత పొందాలనే ఆశ కలిగి ఉన్నావా? నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మతో బలపడుతున్నావా? ఆ దేవదేవుని కృపాక్షేమను బట్టి మనం ఈ లోకములో ప్రియులారా ఆశ కలిగి జీవించాలి. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మనది. అలసి ఉన్న ప్రాణమును, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదము పొందుచు ఈ లోకములో జీవించుదుము గాక. దేవుడు నేను దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇంటి బిడ్డలందరినీ తృప్తిపరచండి ప్రభువా. పరిశుద్ధతలో తృప్తిపరచండి. పరిశుద్ధత కలిగి జీవించడానికి నింపండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి బలపరిచి నడిపించమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రియులారా, ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. హ్యావ్ ఏ గుడ్ డే.